నయనతార త్రిషుల బాటలో పయనించడానికి నటి కాజల్ అగర్వాల్ సిద్ధమవుతోందన్నది తాజా సమాచారం. 10 ఏళ్లు ప్లస్ 50 చిత్రాలు, అగ్ర కథానాయిక. ఇది క్లుప్తంగా నటి కాజల్ అగర్వాల్ కెరియర్. కోలీవుడ్ లో బొమ్మలాటం చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజ్ ద్వారా నటిగా మలచబడిన ఉత్తరాది భామ కాజల్. చాలా చిత్రాల్లో గ్లామర్ కి పరిమితమైన ఈ బ్యూటీలోని ప్రతిభను వెలికితీసిన చిత్రం మగధీర అని చెప్పవచ్చు. అప్పటి వరకు కోలీవుడ్ లో ఫేమ్ లేని ఈ అమ్మడికి గుర్తింపునిచ్చిన చిత్రం అదే అవుతుంది. ఆ తర్వాత కోలీవుడ్ లో విజయ్ తో తుపాకీ, జిల్లా లాంటి చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుని టాప్ హీరోయిన్ల లిస్టులో చేరింది. ప్రస్తుతం అజిత్ కు జంటగా వివేకం చిత్రాన్ని పూర్తి చేసి విజయ్ తో మెర్సల్ చిత్రం చేస్తోంది. కాగా ఆదిలో ఇలా నటించిన నటి నయనతార త్రిషులు ఆ తర్వాత స్టార్డమ్ తెచ్చుకుని హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల స్థాయికి ఎదిగారు. తాజాగా నటి కాజల్ అగర్వాల్ కూడా అలాంటి అవకాశం తలుపు తట్టిందన్న టాక్ సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి దాదాపు అందరి హీరోలతోనూ దక్షిణాది భాషలన్నింటిలోనూ చిత్రాలు చేసిన సీనియర్ దర్శకుడు పి. వాసు తెరకెక్కించిన శివలింగ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆయన తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈసారి హీరోయిన్ సెంట్రిక్ పాత్రతో కూడిన విభిన్న కథా చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసిందే. ఇందులో నటి కాజల్ అగర్వాల్ ను కథానాయికగా ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఈ చిత్రం కాజల్ నట కెరియర్ ను మరో మలుపు తిప్పే చిత్రం అవుతుందని వేరే చెప్పనక్కర్లేదు. ఎవరమ్మా? మైకల్. మదన్. కామరాజు. ఏం చేస్తుంటావు? నేను మీ ఫేవరెట్ ఆర్జే తోప్పుగాడు మైక్. దీనికి పని రాదు, వాడికి దీన్ని పడేయడం రాదు. నాకేమో ఈ జాబ్ తప్ప ఇంకో జాబ్ రాదు. గాలికి తిరుగుతా, దమ్ము మందు కొడతా, వచ్చిపోయే అమ్మాయిలకి బీట్లేసే బేవార్స్ బ్యాచ్ అని చెప్పొచ్చు కదా.